ఇంగ్లీష్లో అయితే అదే అంటారు ఏరా. తప్పు కదరా. తప్పదు కదరా. సాయం అడిగితే సలహాలు ఇస్తారు, అప్పు అడిగితే వడ్డీలు అంటారు. ఆ అప్పులు తీర్చలేకే ఈ తప్పులన్నీ. నీ అవసరం కోసం ఇంకొకరిని బాధపెట్టడం తప్పు కదరా. ఆహా, నీ అవసరాన్ని మాత్రం నా బండి వేసుకొచ్చేయడం కరెక్టారా? తప్పు చేసి దొరికిపోతే ఎదవనవుతానని తెలిసిన గతి లేక కిడ్నాప్ చేద్దాం ఫిక్స్ అయ్యి రిక్కీ చేసి ఏ ఆధారం దొరకకుండా స్కెచ్ చేసి ఈ బండిలో ఆ బుట్టదాన్ని వేసుకుని కిడ్నాప్ చేసి ఉన్న ఒక్క ఆధారం బండే కదా అని ఎవరికీ కనబడకుండా తెలివిగా దాచేసి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిలే, మరి కొద్దిసేపట్లో డబ్బులు వచ్చేస్తాయి, ఆనందంగా ఉందామనే గ్యాప్ లో నువ్వు వచ్చి బండి వేసుకుని వెళ్ళిపోయి, నువ్వు దొరికిపోతే నేనెక్కడ దొరికిపోతానో నీ వెనకాల పడి అంబులెన్స్ లో రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరిగి తిరిగి నేను పడ్డ కష్టం నీకు తెలియాలంటే నువ్వే వెళ్ళి ఆ కిడ్నాప్ డబ్బులు తీసుకొచ్చా. లేదు నేను తీసుకురాను అని రొటీన్ డైలాగ్ చెప్పావు అనుకో, ఈ పిల్ల మానం ఆ పిల్ల ప్రాణం రెండు పోతే నేను రొటీన్ గా చెప్పాలి. డిఫరెంట్ గా ఏం ట్రై చేయకరే, డిఫరెన్స్లు వచ్చేస్తాయి. హలో, నేను మీరు చెప్పిన ప్లేస్ కి డబ్బుతో వచ్చానండి. గుడ్. అక్కడ నుంచున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం తలదించి కిందకి చూడండి. ఏముంది? డస్ట్బిన్ ఉంది. కాదు, యూజ్ మీ. డబ్బు అందులో పెట్టి దాన్ని యూజ్ చేయండి. మరి పాప? ట్రస్ట్ మీ, డాన్స్ స్కూల్లో పాప చేత ప్రాక్టీస్ చేయించే పూజ నాది. హలో హలో, చెత్త నా కొడుకు. చెప్పానా ఆడు పనుడని, వెళ్ళాడంటే డబ్బులు ఎత్తాడ్రా. బ్యాగ్ ఎవరా రాజు? ముందు పాపని చైతన్యం వదలరా. రే, నేను నీ ఫ్రెండ్ రా, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఫ్రెండ్ కాబట్టి నమ్మకం లేదురా. బ్యాగ్ ఎవరా? పాపను వదలరా. నా కొడక! రాయ్ బాంబే, చేసింది నువ్వేరా, కానీ చెయ్యమని చెప్పింది ఎవడురా? ఎవడు? థ్యాంక్ యూ సార్. మేం భయంతో మీ హెల్ప్ వద్దన్నా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కిడ్నాపర్స్ ని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. దట్స్ మై డ్యూటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వస్తాం సార్. ఇట్స్ ఓకే. అదేంటి భార్గవ్ గారు, అసలు సూత్రధారి ఎవరో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు? సార్,
ఏమైంది వాసు? అవును, ఈ కిడ్నాప్ నేనే ప్లాన్ చేశాను. కానీ పాపని ఏదో చేద్దామని కాదు, నీకు అన్యాయం చేద్దామని అస్సలు కాదు. ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నా, దానికోసం అప్పులు చేశా. చేసిన తప్పని తెలిసేలోపే బాగా ఇరుక్కుపోయా. ఆఖరికి 10,000 కావాలన్నా నిన్ను అడుక్కునే పరిస్థితికి వచ్చాను భార్గవి. ఈలోపు వాళ్ళు అప్పు తీర్చుకుంటే ప్రాణం తీస్తామని బెదిరించారు. కానీ 50 లక్షలు నిన్ను అడగాలంటే నువ్వేమనుకుంటావో అనిపించింది. 5 లక్షల కిడ్నాపర్స్తో బేరం కుదుర్చుకున్నాను. కిడ్నాప్ వరకు నేను అనుకున్నట్టు జరిగింది. కానీ తను వచ్చి మీకు కంప్లైంట్ చేసిన తర్వాతే కథ మొత్తం మట్టం తిరిగింది. మనిషి ఎన్ని రంగులు మార్చినా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. దొంగ ఎంత బాగా యాక్ట్ చేసినా దొరికిపోవడానికే చిన్న తప్పు చేస్తాడు. మేము ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్న తర్వాత ఫస్ట్ సీసీ కెమెరా ఫుటేజ్లో బైక్ నెంబర్ని ట్రేస్ చేసాం. నెక్స్ట్ మూవ్ ఎలా? కిడ్నాపర్స్ ఆల్రెడీ పాప వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారు కాబట్టి ఆయన కాల్ లిస్ట్ చెక్ చేస్తే మన కిడ్నాపర్స్ నెంబర్ దొరకచ్చు. ఎస్ సార్. పాప కిడ్నాప్ అయ్యాక ఏ కొత్త నంబర్ నుంచి కాల్ రాలేదంటే కిడ్నాపర్స్ కాల్ చేసి 50 లక్షలు అడిగారని చెప్పింది అబద్ధం. అప్పుడే మీ మీద ఫస్ట్ టైం డౌట్ వచ్చింది సార్. ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పాను. అసలు డబ్బు వెళ్ళే ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడో తెలుసుకుంటే అందరూ దొరుకుతారని చెక్ పోస్ట్ దగ్గర ఈ మనీ బ్యాగ్ లో మొబైల్ ట్రాకర్ పెట్టించాను. అందుకే డబ్బు కోసం వచ్చిన రాజు దొరికాడు. ఎక్కడ్రా? సార్ నాకేం తెలియదు సార్. వాళ్ళ ఫ్రెండ్ని లాక్ చేసి మనీ బ్యాగ్ తీసుకురామని బెదిరించారు సార్. నాకేం తెలియదు సార్. చందమామ బాలమిత్ర కథలు ఎంకరేజ్ చేయండి రా. నన్ను నమ్మండి సార్. నమ్మాలంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. చేస్తాను సార్. థ్యాంక్స్ రాజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్త అమ్మా. ఉంటాను సార్. స్వామి గారు సార్. మంచి స్ట్రాంగ్ కేసు ఏముందో చెప్పండి. ఓకే సార్. సార్ మీరా? కాదురా, నా డూపు. బాలేవారు సార్. అయినా మీరేంటి ఇక్కడ? లాక్డౌన్ లో ట్రావెల్ చేస్తాడని ఒక కార్ సీజ్ చేసాను రా. ఇది మధ్యలో ఆగి నన్ను సీజ్ చేసింది. ఆ? అయినా నువ్వు ప్రేమ కదా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయావారా? అది తెలుసుకుని మీరేం చేస్తారులే కానీ వదిలేండి సార్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావరా? నువ్వేమో ఆప్ చెప్పావు, ఆ అమ్మాయి క్వార్టర్ చెప్పింది. మీ ఇద్దరు ప్రేమ కదా తెలిసే వరకు నాకు ఫుల్ తగిన ఎక్కేలేదు. చెప్పు. వదిలేండి సార్. కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది, కొన్ని మర్చిపోతే బాధ మిగులుద్ది. ఈ విషయంలో నాది రెండో ఫీలింగ్ సార్. అంటే ప్రేమలో తప్పు చేసినందుకు భయపడాలి, అది బయటపడినందుకు కాదు. కనపడే వాటిని నిజాలనుకో తప్పులేదు, కానీ కనపడిన వాటిని అబద్ధాలు అనుకోకు, చాలా తప్పు. తప్పు. ప్రతివాడు ఇంతే. దొరికే వరకు రామ్దేవ్ బాబా, దొరికాక డేరా బాబా. నగలేసుకున్నంత ఈజీగా నిందలేసేస్తారు సార్ ఈ అమ్మాయిలు. మోసేవాడికి తెలుస్తుందా నిందల బాధ ఎంతని? చాలా బరువు ఉంటది. తప్పులు చేయడం, తప్పించుకోవడానికి ట్రై చేయడం మగవాళ్ళకి పుట్టుకతోనే అలవాటు కదా. ఆపండి మీ ఫేస్బుక్ కొటేషన్ లో. అయినా వీడు మర్చిపోలేకపోతున్న బాధ ఏంటి, నువ్వు మర్చిపోలేకపోతున్న వీడి పాపం ఏంటి నాకు తెలియాలి. చైత్ర గారు ఏమండి, ఒక నిమిషం ఆగండి. ఏ పక్కకు తప్పుకో. నేను చెప్పేది వినండి ఒక నిమిషం. ఇంకా ఆపు. వెంట పడుతుంటే ఏమనలేదని పట్టుకుంటావా? నేను చెప్పేది వినండి. ముందు నేను చెప్పేది విను. నీలాంటి అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు పడరు. నీ చేతులు చూసావా? మట్టి మట్టిగా ఆయిల్ పట్టేసి నీలాంటోడు పక్కన కూర్చొని భోజనం కూడా చేయను. అలాంటిది నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నీ పేరేంటి? రాజు. ఏ రాజ్యానికి? అసలు నీకు ఆ పేరు వాల్యూ తెలుసా? నువ్వు చేసే ఈ మెకానిక్ పనికి ఏ అప్పారావో పుల్లారావు లాంటి పేర్లే ఎక్కువ. నీ పేరుకి నువ్వే సూట్ అవ్వో. అసలు నా ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా నీకు? 10th స్టాండర్డ్ 560, స్కూల్ ఫస్ట్. ఇంటర్ 955, కాలేజ్ ఫస్ట్. బీటెక్ యూనివర్సిటీ టాపర్. ఇంకో 6 నెలల్లో నా రేంజ్ కి తగ్గ ప్యాకేజ్ తో జాబ్ కూడా వస్తుంది. అయినా నీకివన్నీ అర్థం కావలే. పెంపకం సరిగ్గా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. మీ అమ్మకి ఏమైనా నోరు పడిపోయిందా? చదువుకునేటప్పుడు పళ్ళు రాలగొట్టుంటే ఇలా ఉండేవాడే కాదు. అయినా ఎవరికి పడితే వాళ్ళకి అబ్బేది కాదులే ఇది. మీరా అనడానికి ఏరా అనడానికి ఒక్క అక్షరమే తేడా. దాని వెనకాల ఒక తల్లి పెంపకం ఉంటుంది. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది అదే. చివరిగా ఒక్క మాట, నీ మీద నాకున్నది కోపం అయితే పోతుందేమో, కానీ నాకున్నది అసహ్యం. అదెప్పటికి పోదు.
నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదురా. అంటే అప్పుడు అమ్మాయి మీద బలి పడిందని వెనకాల నుంచి పట్టుకోవడం కూడా అబద్ధమే కదా. చీకట్లో చేయి పట్టుకున్నాడంట. హలో అది అమ్మాయికి ఇష్టం లేకుండా మగతనం అనిపించుకోదరా. మ్యాటర్ తెలియకుండా మాట్లాడకండి సార్, బాధేస్తుంది. అయితే మ్యాటర్ ఏంటో చెప్పు. ప్యాకాట్లో షూ కొట్టకపోతేనే గెలిచే వరకు ఆడతానే ఉంటారు కదండి బాబా. అలాంటిది అమ్మాయి కొట్టినా మీరు ఇలా పట్టించుకోకపోవడం నాకే కాదండి మన కోరి కూడా నచ్చలేదండి బాబా. ప్యాకాట్లో షో కొట్టాలంటే క్వీన్ కాదురా, జోకర్ రావాలా. కాబట్టి ఆ క్వీన్ ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకో, మన ఈదిలో నుంచే వెళ్ళాలరా. అప్పుడు మొదలెడదాం అసలు షో. ఏంటి హ? పద. అలాగే అండి. అమ్మ దీని అమ్మ విన్నావరా బాంబాయ్? విన్నాను. ఆ కోడి పుంజిగడు ఎంత ప్లాన్ వేసాడు దొంగ నా కొడుకు. నేనున్నాను. చెప్దాం. ఏరా నేనేసిన స్కెచ్ చైత్ర కాదురా, నీకే. నువ్వేమో